సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే, ఎందుకంటే కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా మధ్యలో మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. ఇలా మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ చూడడానికి ఒక మంచి బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ సమ్మర్ స్లామ్ ఇలా మ్యాచ్ ఉంది కదా, కోడీ వర్సెస్ జాన్ సీనా. సో ఈ మ్యాచ్లో ఒక మంచి స్టిపులేషన్ బి యాడ్ అయిపోయింది. షాకింగ్ ఒక మంచి స్టిపులేషన్ యాడ్ అయిపోయింది ఇలా మ్యాచ్లో. సో ఇలా స్మాక్ డౌన్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ ఒక కార్ యాక్సిడెంట్ చూడడానికి, ఎందుకంటే ఇప్పుడు అది ఎగ్జాక్ట్ ఎట్లా జరిగింది ఏది మొత్తం మనం చూపించలేదు, జస్ట్ బ్యాక్ స్టేజ్ మొత్తం హంగామయ్య ఉండే ఒక కార్ యాక్సిడెంట్ అని చెప్పినారు. అండ్ మన ఎంఎఫ్టీ అంటే సోలో సికోవా, ఠాలఠోంగా, ఠాంగలోయ అండ్ మన జేసీ అక్కడ ఉండే అండ్ వాళ్ళతోనే యాక్సిడెంట్ జరిగి అన్నట్టు అక్కడ చూపించినారు మనకి. బ్యాక్ స్టేజ్ ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ బి కనిపించినారు. వచ్చిన హంగామా టైప్ జరిగింది బ్యాక్ స్టేజ్. అండ్ అప్పుడే కోడీ రోడ్స్ వచ్చి మన ఆడమ్ పియర్స్తో కలిసినారు అండ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడి అక్కడ గురించి వెళ్ళిపోయినారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు షో మన అఫీషియల్లీ స్టార్ట్ అయినప్పుడు అంటే స్మాక్ డౌన్ అఫీషియల్లీ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్. అండ్ దానికంటే ముందు బ్యాక్ స్టేజ్ ఇలా మధ్యలో చిన్న సెగ్మెంట్ చూపిస్తున్నారు, లైక్ అంటే ఇలా కెమిస్ట్రీ కొంచెం మనకి ఒక ఫనీ కెమిస్ట్రీ టైప్ చూపించి ట్రై చేస్తున్నారు. అది అంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే ఫ్రెండ్స్ అవుతున్నారు కదా, సో ఆ టైప్లో ఒక కెమిస్ట్రీ మనకి ఇలా మధ్య చూపిస్తున్నారు. అండ్ అంతేకాదు షార్లెట్ ఫ్లేర్ అక్కడ అలెక్సాతో పాటు ఒక రింగ్లో వచ్చేసింది. అండ్ రఖేల్ రోడ్రిగస్, రోగ్జాన్ ప్యారెస్తో పాటు వచ్చి, ఎందుకంటే మనకి ఈరోజు షో స్టార్టింగ్లోనే రఖేల్ రోడ్రిగస్ వర్సెస్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి, లైక్ రోగ్జాన్ ప్యారెస్ ఇంటరప్ట్ చేయడం. ఎస్, అండ్ హైలైట్ ఏంటంటే మన అలెక్సా బ్లెస్ ఇంటరప్ట్ చేసింది, అంటే హెల్ప్ చేసింది మన షార్లెట్ ఫ్లేర్కి. అండ్ అంతేకాదు బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు, ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్. ఎస్, అంటే అలెక్సా బ్లెస్ హెల్ప్ అలని ఒక టైప్లో మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. సో దాని తర్వాత బ్యాక్ స్టేజ్ అంటే కొంతమంది అంటే పోలీసు అక్కడ వచ్చినారు. అండ్ జేకబ్ ఫాటుకి అంటే అరెస్ట్ చేయలేదు, అంటే మేము కొంచెం అంటే ఎంక్వైరీ చేస్తున్నాం, అంటే యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఏందని మన జేకబ్ ఫాటుకి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోయారు. అంటే మొత్తం డౌట్స్ అన్ని మన జేకబ్ ఫాటు పైన వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంఎఫ్టీకి అంటే ఇప్పుడు ఎవరితో ఫ్యూడ్ నడుస్తుంది అంటే ఎంఎఫ్టీ అంటే మన సోలో సికో ఫ్యాక్షన్ది జేకబ్ ఫాటుతో నడుస్తుంది కదా. సో అందుకనే జేకబ్ ఫాటు పైన డౌట్ వచ్చింది వాళ్ళకి. సో అందుకనే వాళ్ళు జేకబ్ ఫాటుకి తీసుకెళ్ళిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి ఇంకొక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, అంటే మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ అలిస్టర్ బ్లాక్ దోలాడుతున్నప్పుడు, అంటే లాస్ట్ వీక్ అలిస్టర్ బ్లాక్ డేమియన్ ప్రిస్ట్ పైన అటాక్ చేసింది కదా. సో అందుకని ఈరోజు దోలాడుతున్నప్పుడు కార్మెలో హేస్ చిన్న ప్రాబ్లం అయిపోయింది అనమాట డేమియన్ ప్రిస్ట్ది. అంటే కార్మెలో హేస్ కొంచెము అంటే బ్యాడ్గా మాట్లాడేసిండు డేమియన్ ప్రిస్ట్తో. సో అందుకని ఇలా మధ్యలో మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన అలిస్టర్ బ్లాక్ వచ్చినారు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ అలిస్టర్ బ్లాక్ మన డేమియన్ ప్రిస్ట్ పైన అటాక్ బి చేసిండు బాస్. అంటే కార్మెల్ హేస్ అక్కడికి వెళ్ళిపోయింది ఇక ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కాగానే. బట్ అక్కడ డేమియన్ ప్రిస్ట్ పైన ఇక మన అలిస్టర్ బ్లాక్ అటాక్ చేసినారు. అండ్ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన అలిస్టర్ బ్లాక్తో ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఎంఎఫ్టీది, అంటే సోలో సికోవా, ఠాలఠోంగా, ఠాంగాలవ అండ్ మన జేసీ దగ్గర ఎంట్రీ అయిపోయింది. సో ఇలా ఎంట్రీ కాగానే అంటే రింగ్లో రాగానే కూడా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేసినారు. అంటే ఫ్యాన్స్ అందరికీ రోమన్ రైన్స్ కావాలి అంటే చూడంగానే ఇక మన బ్లడ్ లైన్ గుర్తొచ్చింది. సో అందుకని ఫ్యాన్స్ ఓటీసీ అని చాంట్ చేసినారు. సో అప్పుడు ఇక సోలో సిగా కొంచెం షాకింగ్ రియాక్షన్ ఇచ్చినారంటే మీరు నా ముందు ఓటీసీ ఎందుకు చాంట్ చేస్తున్నారు అన్నట్టు మన సోలో సికోవా రియాక్షన్ ఇచ్చిండు. అండ్ దాని తర్వాత మన సోలో ఏమని చెప్పిండు అంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్ ఈరోజు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అంటే అసలు జేకబ్ ఫాటు ఓవరే ఏందో అంటే ఈరోజు తెలిసింది అందరికి. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, నేను లేనిది అసలు జేకబ్ ఫాటుయే లేడు. అంటే జేకబ్ ఫాటు అసలు ఎవరికి పట్టించుకోడు, జేకబ్ ఫాటు అసలు ఎవరు మాట అయినాడు. అండ్ జేకబ్ ఫాటు అసలు ఏమైనా పట్టించుకుంటాడు అంటే తన గురించి పట్టించుకుంటాడు, అంటే అతని గురించి మొత్తం పట్టించుకుంటాడు, అంటే అసలు ఎవరు కేర్ చేయడు. అండ్ నేను కేర్ చేసినాను జేకబ్ ఫాటుకి, అంటే నేను మొత్తం వరల్డ్ ఇచ్చినాను జేకబ్ ఫాటుకి, నేను తీసుకొచ్చినాను ఈ డబ్ల్యూడబ్ల్యూలో, నేను డబ్బులు ఇచ్చినాను జేకబ్ ఫాటుకి, నేను అంటే నా వల్ల జేకబ్ ఫాటు టేబుల్ పైన ఫుడ్ వచ్చింది. అండ్ నా వల్లే జేకబ్ ఫాటు సక్సెస్ఫుల్ అయినాడు.
అండ్ నిజం చెప్పాలంటే నా వల్లనే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఒకప్పుడు గెలిచిండు, కానీ ఇదంతా డిజర్వ్ చేయడు జేకబ్ ఫాటు. జేకబ్ ఫాటు మమ్మల్ని బిట్రే చేసినాడు, అంటే ఫ్యామిలీకి, అంటే మేమే జేకబ్ ఫాటు ఫ్యామిలీ అండ్ ఉన్న ఒక ఫ్యామిలీకి బిట్రే చేసుకున్నాడు జేకబ్ ఫాటు. సెల్ఫిష్ చాలా పెద్ద. అండ్ నాకు ఒకటి ముందు తెలుసుంటే మంచిగా ఉంటుండే, అండ్ అది ఏంటంటే ఒక్కసారి క్రిమినల్ ఆల్వేస్ క్రిమినల్, అంటే ఒకసారి ఒక క్రైమ్ చేసి ఎప్పటికీ క్రిమినల్ ఉండిపోతాడు, అంటే అదే బుద్ధి ఉంటాయని ఈ టైప్లో మన సోలో సికోవా ఎక్కిరిచ్చినారు జేకబ్ ఫాటుకి. అండ్ అంతేగా దాని తర్వాత అక్కడ మనకి స్క్రీన్లో కార్ వచ్చింది అనమాట, అండ్ పోలీస్ తీసుకెళ్ళింది కదా జేకబ్ ఫాటుకి, వాళ్ళు దింపేసినారు, తీసుకొచ్చి అక్కడ బ్యాక్ సైడ్ దింపేసినారు. సరే నీ తప్పు లేదని మాకు తెలిసింది, ఇక నువ్వు నీ పని చేసుకోవచ్చు అని చెప్పి వదిలేసినారు. సో అప్పుడే అక్కడ మన జిమ్మీ ఉండే, అండ్ అంతేకాదు ఇక మన జేకబ్ ఫాటు అక్కడ వచ్చేసినారు. బాస్ మన జేకబ్ ఫాటుది ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ కాగానే ఎంకల్ నుంచి మన జిమ్మీ ఊసో వచ్చిండు హెల్ప్ చేయడానికి, అండ్ జబర్దస్త్ బ్రాల్ జరిగింది బాస్. అంటే జిమ్మీ ఊసో జేకబ్ ఫాటు ఇద్దరు కలిసి ఫైట్ చేసినారు. టాలా టొంగా కొంచెం బాగానే ఫైట్ బ్యాక్ చేసిండు వీళ్ళతో, బట్ వీళ్ళు ఇద్దరు కలిసి టాలా టొంగా పైన అటాక్ చేసినారు. సోలో సికోవాకి అయితే స్టీల్ చైర్ మెడలో ఇరికిచ్చేసిండు మన జేకబ్ ఫాటు, బాగానే కొట్టేస్తుండే కానీ జేసీ కాపాడేసిండు. అండ్ జేసీ పైన వీళ్ళు బాగానే అటాక్ చేసినారు. అండ్ అంటే మన జేసీ పైన టాంగాలో పైన చైర్ షాట్స్ బి పడ్డాయి. అండ్ దాని తర్వాత ఇక అక్కడ మన ఆడమ్ పియర్స్ ఎంట్రీ అయిపోయింది. ఆడమ్ పియర్స్ వచ్చి ఇలా మధ్యలో మ్యాచ్ సెట్ చేసిండు బాస్. సమ్మర్ స్లామ్ కోసము సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్, ఎస్ స్టీల్ కేజ్ మ్యాచ్ అఫీషియల్ అయింది. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత అక్కడ పోలీస్ వచ్చింది, అండ్ పోలీస్ వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసుకున్నారు మన సోలో సికోవాకి. అంటే ఈ షో స్టార్ట్ అయినప్పుడు, అంటే ఈరోజు మన స్మాక్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఒక యాక్సిడెంట్ మనకి బ్యాక్ స్టేజ్ చూపించినాం కదా, సో మేబీ దాని వెనకాల మొత్తం మాస్టర్ మైండ్ సోలో సికోవానే కావచ్చు, సోలో సికోవా ప్లానే కావచ్చు. అండ్ ఎంక్వైరీలో తెలిసింది అనుకుంటా పోలీస్కి. సో అందుకని వాళ్ళు ఒక టైప్లో అరెస్ట్ చేసుకున్నారు సోలో సికోవాకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి స్టెఫ్నీ వకేర్ వర్సెస్ మన అల్బా ఫైర్ మధ్యలో ఒక చిన్న సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన స్టెఫ్నీ వకేర్ గెలిచింది, కానీ దాని తర్వాత పైపర్ నివెన్ బి అటాక్ చేసింది స్టెఫ్నీ వకేర్ పైన, బట్ స్టెఫ్నీ వకేర్ ఫైట్ బ్యాక్ చేసింది. అండ్ ఈ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్, అంటే ఈ మ్యాచ్లో విన్నర్ మన స్టెఫ్నీ వకేర్ ఉండే, అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ బి మన స్టెఫ్నీ వకేర్ది ఉండే. అండ్ ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక నెంబర్ 1 కంటెండర్ ఫెటల్ 4-వే మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో అంటే 4 ట్యాగ్ టీమ్స్ ఫైట్ చేసిన ఫెటల్ 4-వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అంటే DIY వర్సెస్ మోటార్ సిటీ మషిన్ గన్ వర్సెస్ ఫ్రాక్సెమ్ వర్సెస్ అంటే మన ఆండ్రాడే అండ్ రే ఫినిక్స్ ఫైట్ చేసినారు. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో ఏదో ఒకటి చేసి అంటే మన DIY గెలవడానికి ట్రై చేసినారు, చాలా ట్రై చేసినారు. క్యాండస్ లేరవి మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయడం. DIY అంటే మన టమాసో చాంపా అండ్ జోనీ గార్గానో బాగానే ట్రై చేసినారు. బట్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఆండ్రాడే అండ్ రే ఫినిక్స్. ఎస్ ఇప్పుడు వీళ్ళు నెంబర్ 1 కంటెండర్స్. సో దీని అర్థం ఏంటంటే మనకి వైట్ 6 వర్సెస్ ఆండ్రాడే అండ్ మన రే ఫినిక్స్ మధ్య ఫ్యూచర్లో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. సో మన ఆడమ్ పియర్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది కోడీ రోడ్స్ది. కోడీ రోడ్స్ చేతుల్లోనే ఆ కాంట్రాక్ట్ ఉంది అనమాట. అండ్ కోడీ రోడ్స్ రింగ్లో రాగానే బాస్ ఫస్ట్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిండు, టైం వేస్ట్ చేయకుండా కోడీ రోడ్స్ ఫస్ట్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే హే దేని గురించి మాట్లాడదని చెప్పండి అంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ చీర్ చేసినారు. సో అప్పుడే అంటే అలా ఫాదర్ అలా బ్రదర్ అంటే అదే సిటీ నుంచి అంటే టెక్సస్ అని చెప్పేసినారు. అండ్ దాని తర్వాత కోడీ ఏమన్నారంటే నేను అలా కాదు అంటే నాకు ఒక డిఫరెంట్ అయ్యే అవకాశం దొరికింది, నాకు ఒక అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయ్యే అవకాశం దొరికింది. అండ్ రీసెంట్లీ నేను అంటే ఒక ట్వీట్ చేసినాను. అండ్ ఆ ట్వీట్ ఇంకా అంటే అందరు ఏదో అనుకున్నా, బట్ ఆ ట్వీట్ ఏంటంటే చూడండి థ్యాంక్స్ అంటే మీరు నాతో పాటు రైడ్ చేసిన చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఎవరు ఏమో భయపడకుండా అంటే ఎలాంటి గబరాయించడం అంటే ఫ్లించ్ అంటే ఒక టైప్లో గబరాయించడం అనుకోవచ్చు.
సో మన కొడి రోడ్స్ ఏమన్నారంటే నేను ఒక ట్వీట్ చేసినాను, ఎవరు గబరాయించొద్దని చెప్పినాను, అండ్ దానికి అందరు ఏదో అర్థం తీస్తున్నారు. సో చూడండి, ఇప్పుడు నా గురించి మాట్లాడితే నేను జేవుసోతో మ్యాచ్లో నేను ఫైట్ చేసినప్పుడు అప్పుడు నేను ఎక్కువ గబరాయించలేదు, నేను ఇంకా అడుగు పెట్టలేదు. నేను నా మెంటోర్ ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేసినప్పుడు నేను అస్సలు గబరాయించలేదు. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినప్పుడు అంటే మొత్తం హిస్టరీ చెప్పిండు అక్కడ మన కొడి రోడ్స్. డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పటి నుంచి మన కొడి రోడ్స్ ఏమేమి చేసిండో దాంట్లో ఎప్పుడు గబరాయించలేదు. అండ్ ఈ ఫైనల్ బాస్ అంటే ఈ పాలిటిక్స్, ఈ ఫైనల్ బాస్ ద రాక్ నా స్పాట్ కోసము, నా ఆత్మ కోసం వచ్చినప్పుడు నేను గబరాయించలేదు. కానీ నేను గబరాయించాను ఎప్పుడు అంటే ఈ సంవత్సరం రెసల్మేనియాలో మన జాన్ సీనాతో మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడు నేను ఏదో కొంచెం గబరాయించి అప్పుడు ఏదో ఇంకా అడుగు పెట్టినట్టు అయిపోయింది. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది. కానీ నిజం చెప్పాలంటే జాన్ సీనా దగ్గరికి వెళ్ళి మొత్తం తీసుకోవాలంటే అంత మామూలు మాట కాదు. బట్ ఇదే నా టాస్క్, ఇదే నా జీవితం. అండ్ ఇప్పుడు నేను సమ్మర్ స్లామ్లో ఇది చేసి చూపిస్తాను అన్నట్టు మన కొడి రోడ్ చెప్పినారు. అండ్ దాని తర్వాత అక్కడ మన ఆడమ్ పియర్స్ ఇంట్రొడ్యూస్ చేసినారు మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాకి. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జాన్ సీనాది, ది లెజెండ్ జాన్ సీనాది. అండ్ మన జాన్ సీనా రింగ్లో వచ్చి కొడి రోడ్స్కి షాక్ చేసి పడేసినారు. అండ్ మన జాన్ సీనా ఏమన్నారంటే నిజంగా నవ్వొచ్చింది. జాన్ సీనా ఏమన్నారంటే, చూడు ఒక బ్యాడ్ న్యూస్ ఉంది కొడి రోడ్స్, అండ్ అది ఏంటంటే నేను ఈ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయలేను. ఎస్ అంటే ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్కి తెలుసు అంటే నావి చాలా మూవీ షూటింగ్స్ ఉన్నాయి. ఈ నెట్ఫ్లిక్స్ నేను కొంచెం బిజీ ఉన్నాను, చాలా మూవీ షూట్స్ ఉన్నాయి. సో అందుకనే నేను ఈ సమ్మర్ స్లామ్ వచ్చి ఫైట్ చేయలేను. అర్థమవుతుందా? కావాలంటే కొడి రోడ్స్ మనం సమ్మర్ స్లామ్ తర్వాత అంటే మన క్లాస్ ప్యారిస్ కాస్త దాంట్లో ఫైట్ చేయొచ్చు, దాని తర్వాత ఫైట్ చేయొచ్చు. కానీ ఈ సమ్మర్ స్లామ్లో అంటావా కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమ్మర్ స్లామ్లో వచ్చి నేను ఫైట్ చేయలేను, ఎందుకంటే నేను బిజీ ఉన్నాను అని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అప్పుడే ఫ్యాన్స్ అందరు బూ చేస్తుంటారు. సో అప్పుడే మన జాన్ సీనా ఏమన్నారంటే, హే చూడండి నేను అర్థం చేసుకోగలను, అంటే ఈ రోజు నేను ఇక్కడ ఎంత కష్టపడి వచ్చినానో అది నాకే తెలుసు. నేను ఇప్పుడు చాలా నెట్ఫ్లిక్స్ కోసం ఒక పెద్ద మూవీ షూట్ చేస్తున్నాను. సో అందుకే నేను చాలా బిజీ ఉన్నాను, అంటే నేను చాలా ఎమోషనల్ డిస్టర్బ్ అయి ఉంటాను. సో నేను సమ్మర్ టైంలో వచ్చి ఫైట్ చేయలేను. అండ్ మీరేమనుకుంటున్నారు, ఈ డిసిజన్ నా కోసం అంత ఈజీ ఉండే అనుకుంటున్నారా? నిజంగా చాలా టఫ్గా ఉండే ఇక్కడ వచ్చి మీ అందరితో ఈ మాట నిజంగా చాలా టఫ్గా ఉంది ఇంత పెద్ద బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే. బట్ ఏం చేద్దాం చెప్పండి, మూవీ షూట్ ఉంది నాకు. సో అందుకే నేను రావడం కష్టము. సో కొడి రోడ్స్ నువ్వేం బాధపడకు, నీకు రీమ్యాచ్ కంపల్సరీ ఉంటుంది, నేను నీకు అవకాశం ఇస్తాను. ఈ సంవత్సరం తర్వాత వేరే ఏదైనా ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో మనం ఫైట్ చేద్దాం. ఓకే, అప్రిషియేట్ యూ కొడి రోడ్స్, ఓకేనా? సరేనా? ఓకే, ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇక మన జాన్ సీనా వెళ్ళిపోతూ ఉంటాడు బాస్. అప్పుడే ఇక మన కొడి రోడ్స్ మన జాన్ సీనా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ర్యామ్ సైడ్ వెళ్ళి మన కొడి రోడ్స్ అటాక్ చేసిండు జాన్ సీనా పైన. అండ్ అంతగా జాన్ సీనా ఫైట్ బ్యాక్ చేసిండు. బట్ మన కొడి రోడ్స్ బాగానే ఇచ్చి పడేసిండు జాన్ సీనాకి. అంటే మన జాన్ సీనా టైటిల్తో అటాక్ చేసినప్పుడు టైటిల్ తీసుకొని ఆ ఛాంపియన్షిప్తో మన కొడి రోడ్సే జాన్ సీనా పైన అటాక్ చేసిండు. టేబుల్ పైన పండబెట్టి అంటే రింగ్ రోప్ పైకి వెళ్ళి స్ప్లాష్ ఇచ్చేసిండు. సో నిజంగా కోడి బాగానే అటాక్ చేసిండు జాన్ సీనా పైన. అండ్ బాస్ అంతేకాదు, ఓన్లీ అటాకే కాదు, కొడి రోడ్స్ జాన్ సీనా చేతిలో అంటే ఆ పెన్ పెట్టి అంటే కొడి రోడ్స్ జాన్ సీనా చేతిలో సైన్ చేయించేసిండు. ఎస్, ఏదో ఒకటి గీకేసిండు, కాంట్రాక్ట్ పైన సైన్ అయిపోయింది. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమని చెప్పిండంటే, హే జాన్ సీనా మన మధ్యలో నువ్వు ఏదో నార్మల్ మ్యాచ్ అనుకుంటున్నావేంది సమ్మర్ స్లామ్లో, ఇదొక స్ట్రీట్ ఫైట్, అర్థమవుతుంది ఇదొక స్ట్రీట్ ఫైట్ అని మన కొడి రోడ్ చెప్పేసిండు మన జాన్ సీనాకి. నిజంగా చాలా షాకింగ్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ ఉండే బాస్. మజా ఎందుకు వచ్చిందంటే మన కోడి రోడ్స్కి ఫస్ట్ అయితే మన జాన్ సీనా నేను రాను చేయని చెప్పినారు. దాని తర్వాత మన కోడి అటాక్ చేసి అంటే ఆ టైప్లో సైన్ చేయించడం నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఫేస్ టు ఫేస్ రాలేదు, మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. బట్ ఇప్పుడు వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినా రాగానే చాలా మంచి బ్రాల్ మనకి ఇలా మధ్య చూపించినారు. కాంట్రాక్ట్ సైనింగ్ బి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపించినారు. అండ్ స్ట్రీట్ ఫైట్ అనౌన్స్ అయిపోయింది మనకి. అంటే ఇలా మధ్య స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరుకుతుంది సమ్మర్ స్లామ్లో. సో ఇప్పుడు దీనిపైన అంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ పైన అండ్ స్పెషల్లీ కాంట్రాక్ట్ సైనింగ్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.